స్టార్ట్ చేయమంటారు ఇక మనలో వచ్చిన మీరు కూడా రండి. ఏం కాదు తెరబడేగా మోహన్ రెడ్డి బయట బాబు మా ఫోన్లో కూడా బ్రౌజర్ ఎట్లా ఈ ఒక్క పేపరే కాదు ఆల్ రీడింగ్ పేపర్స్ మన రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ దశరథ్ సార్ గారు మరియు శంషాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కృష్ణప్రియ మేడం గారు మరియు నేను అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ రెడ్డి మరియు మా ఇన్స్పెక్టర్ డిటిఎఫ్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ గారు షెల్లింగంపల్లి ఇన్స్పెక్టర్ లక్ష్మణ్ గౌడ్ గారు మరియు డిటిఎఫ్ ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి మరియు షేర్లింగంపల్లి ఎస్ఐలు మొగులప్ప తదితరులు మరియు మా కానిస్టేబుల్ ఇంకో ఎస్ఐ గారు కిరణ్ కుమార్ గారు గణేష్ మల్లేష్ మరియు హెడ్ కానిస్టేబుల్ ఫక్రుద్దీన్ గారు వీళ్ళందరూ నెహ్రూ కానిస్టేబుల్ గారు వీళ్ళందరూ ఈరోజు ముమ్మరమైన దాడులు నిర్వహించి బ్రహ్మాండమైనటువంటి డ్రగ్స్ కేసు పట్టుకోవడం జరిగింది. 2 కేసులు ఉదయం పొద్దున తారానగర్ వద్ద 10 గంటలకు రూట్ వర్క్ చేస్తూ ఉంటే ఒక అనుమానాస్పదంగా మా దగ్గరికి ఒక యాక్టివా స్కూటీ వచ్చింది. ఆ స్కూటీపై ఆపి నిలుపుదల చేసి దాన్ని సెర్చ్ చేయగా దాంట్లో 300 గ్రాముల రా పాపీ ఓపియం పాపీ దొరికింది మాకు రా మెటీరియల్. అది ఫర్దర్ అతన్ని అడిగితే అతని పేరు త్రిలోక్ అని, అతని ఏజ్ అరౌండ్ 32 సంవత్సరాలు ఉన్నది. నేను ఒకరి దగ్గర పనిచేస్తూ ఈ ఓపియం అమ్ముతా ఉన్నా, దీన్ని 500 రూపాయలకు 1 గ్రామ్ చొప్పున అమ్ముతా ఉన్నా. నాకు గిరిధర్ అనే వ్యక్తి ఇటు ఓపియం తీసుకొచ్చి ఇచ్చిండు. నేను అమ్మి అతనికి తీసుకెళ్తే అతడు అమ్మిన దాన్ని బట్టి నాకు డబ్బులు ఇస్తూ ఉంటాడని చెప్పిండు. సో దీని 300 గ్రాముల విలువ దాదాపు 1,50,000 రూపాయలు ఉంటుంది. అదేవిధంగా సీజ్ చేసిన అతని వాహనం విలువ మరియు ఒక సెల్ ఫోన్ విలువ అన్నీ కలుపుకొని 2.5 లక్షల విలువైనటువంటి మొత్తం సీజర్ జరిగింది. దాంట్లో ఈ ఓపియం విలువ మాత్రం 1,50,000 రూపాయలు. దీన్ని ఇతడు ఈ గిరిధర్ అనే వ్యక్తి దగ్గర పనిచేస్తూ ఇతడు అమ్ముతా ఉన్నాడు. మూత మోగాల లక్ష్మణ్ గౌడ్ ఈ ఎలక్షన్ లేదా ఎవరు క్రైమ్ చేయదు.